పెసల పొంగనాలు వేసి పులుసు పెడతాను. మొలకెత్తిన పెసలు మామూలుగా తినాలంటే తినలేదు కాబట్టి మీరు పులుసు పెట్టేస్తాను. అల్లం 2 ముక్కలు వేస్తున్నాను. మిక్సీ వేసుకునేటప్పుడే అల్లం 2 ముక్కలు వేసేసి కొంచెం పచ్చిమిరపకాయలు, కారం చూసుకొని, మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. నేను చూసుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఇవి చూడండి, ఇంత చాలు. ఉప్పు తగినంత ఉప్పు ఎంత సరిపోతుందో అంటే విడిగా మనం తిన్నా బాగుండేలాగా. ఇప్పుడు మిక్సీ వేసేసుకుని మెత్తగానే వేసాను. ఇందులో కొంచెం పిండి వేస్తాను, రాగి పిండి. మామూలుగా అయితే తినమంటే రాగి పిండి అవన్నీ తినరు కదా, మొలకెత్తినవి అవన్నీ. ఇలా చేసి పెడితే గమ్ముగా సైలెంట్గా తినేస్తారు. మొలకెత్తిన రాగులతో పిండి ఇది నేను రాజుగారి ఆశ్రమంలో తీసుకున్నాను, అది వేస్తున్నాను. మొలకెత్తిన పెసలు, మొలకెత్తిన రాగులతో పిండి. మైదా పిండి, బియ్య పిండి వేసుకోకుండా ఇలాంటివి వేసుకుంటే బాగుంది. సరిపోను కొంచెం ఇలా వేసుకునేలాగా వచ్చేలాగా, పునుగు వచ్చేలాగా, పునుగుల్లాగా కానీ వడలాగా కానీ కొంచెం పిండి పట్టి వేస్తాను. ఇది కలిపి పెట్టేసుకొని చక్కగా గట్టిగా అయిపోయింది చూసారా. ఇంకొంచెం సేపటికి ఇంకా గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయింది, కొంచెంసేపు ఉంచుకోవాలి. ఒక చుక్క నూనె వేసుకొని, జస్ట్ నూనెలో దేవేదాని బదులు ఇలా వేసుకుంటే సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే కాలిపోతుంది కింద మొత్తం. అడుగు ఎక్కువ మాడిపోయి సిమ్లో పెట్టుకోవాలి. ఇట్లా తిరిగేసినాక ఎక్కువసేపు ఉంచుకోవాలి, లోపల ఉడకాలి కదా, అందుకని. వేగిపోయింది, మంచిగా వేగినాయి. ఇప్పుడు ఇలాగే పెడితే ఈ వేడికి ఇంకా లోపల ఉడికిపోద్ది. మనం దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ అది వేసుకున్నాము. ఫస్ట్ ఇదిగో పచ్చిమిరపకాయలు, చిన్నులపాయి, ఆవాలు, జీలకర్ర ఇది వేసుకుంటాను. ఇది కొంచెం వేడి అయినాక వేసుకుంటాను. నూనె వేడెక్కింది, మట్టి దాంట్లో కాబట్టి ఎక్కువ నూనె అవసరం ఉండదు. ఈ ఐటమ్ వెల్లుల్లిపాయి అన్నీ స్మెల్ అయితే బాగా వస్తుంది. కుండలో మట్టి పాత్రలో చేస్తాను. నాకేమో కుండ అనడం అలవాటు అయిపోతుంది. పిల్లలేమో మట్టి పాత్ర అంటారు, కుండ అంటారు ఏంటి అంటున్నారు. చూడండి, కరివేపాకు, ఆనియన్ వేసుకున్నాం. పులుసుకు కదా కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాను. ఇవి బాగా వేగాలి. ఇందులో ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకున్నాము. పసుపు వేసాను, ఉప్పు. పులుసు కదా ఎక్కువ పట్టిద్ది ఉప్పు కొంచెం. ఇది కొద్దిగా మూత పెట్టేసుకుంటే బాగా ఉడికిపోద్ది. ఉల్లిపాయ కొద్దిగా మంట తగ్గించేసి మూత పెట్టేసుకోండి.
వేగిపోయింది మంచిగా. ఇందులో ఇప్పుడు కారం, కారం వేసి మూత పెట్టేశాను. ఇంకా చింతపండు పులుసు, ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను, దాన్ని పులుసు చేస్తున్నాను. తొక్కులు పడకుండా వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా చింతపండులో నీళ్ళు వేసి కలిపి వేసుకోవద్దు, పులుపు ఎక్కువ అయిపోయింది. నీళ్ళు వేసుకోవాలంటే నీళ్ళు వేసుకోవటం, పలుచగా కావాలి పులుసు అంటే, పులుపు వేసుకోవడం కాదు. ఉప్పు తక్కువ ఉంది వేస్తున్నాను. మరి కోడిగుడ్డు పులుసు కూడా ఆల్మోస్ట్ ఇలాగే చేసుకుంటాము. ఇప్పుడు ఇది పలుచగా ఉంది కదా, ఈ పలుచగా ఉన్నదంతా చిక్కగా అయిపోయేలాగా ఉడికిచ్చేస్తాను. ఇందులో ఇందాక మనం అవి చేసుకున్నాం కదా, ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ముందే వేసేస్తే బాగా మెత్తగా అయిపోతుంది. పులుసు ఉడికేటప్పుడు వేసుకోవాలి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు వేసేసుకుంటే దగ్గర. పొంగనాల పులుసు చక్కగా ఉడికిపోయింది. కొంచెం దగ్గరకు అయిపోతే కొత్తిమీర వేసుకొని దింపుకోవటం. ఇది పులుసు అంతా కూడా పీల్చుకుంటుంది. అయిపోయింది వంట. ఇలాంటి వీడియోలు కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎస్, మా అమ్మ ఇప్పుడే వచ్చేసింది. ఇదిగోండి, ఇంత చిక్కగా అయిపోవాలి పులుసు. ఆపేస్తున్నాను.